హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటా ఈ చిత్రం తాజాగా కేజీఎఫ్ 2 RRR వసూలని దాటేసింది. 11 రోజుల్లో ఏకంగా 1409 కోట్ల గ్రాస్ వసూళ్లకు పుష్ప 2 సాధించినట్లు మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న తొలి డబ్బింగ్ చిత్రంగాను పుష్ప 2 రికార్డ్ కొట్టేసింది. కేజీఎఫ్ 2 ఆల్ టైమ్ వసూలు అయిన 1250 కోట్లు, RRR ఆల్ టైమ్ కలెక్షన్స్ అయిన 1387 కోట్లని పుష్ప 2 బ్రేక్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక తర్వాత బ్రేక్ చేసేది బాహుబలి 2 రికార్డే అంటూ పోస్టులు చేస్తున్నారు. అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి 2 1800 కోట్లతో రెండో స్థానంలో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే మరో 400 కోట్లు పుష్ప 2 సాధించాలి. ఇక మొదటి స్థానంలో ఉన్న దంగల్ 2024 కోట్లని కూడా పుష్ప 2 దాటేస్తుందంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే 11 రోజుల్లోనే 14 కోట్లు పుష్ప 2 సాధించింది. అందులోనూ నార్త్ లో ఈ సినిమా కోసం క్యూ లైన్ లో కొట్టుకుంటున్నారు ఆడియన్స్. దీంతో ఖచ్చితంగా పుష్ప 2 2000 కోట్లని సాధించేలాగానే కనిపిస్తుంది. ఇక హిందీలో అత్యధికంగా 561.50 కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా కూడా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే సెకండ్ వీకెండ్ లోనూ 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ చేసిన 4వ చిత్రం ఇది. గతంలో ఆర్య 2, పుష్ప చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా ఆర్య సినిమా అప్పట్లో లవ్ స్టోరీస్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఆడియన్స్ ఫిదా అయ్యేలా చేశారు. ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ పడిపోయారు. రిపీటెడ్ గా థియేటర్స్ కి వచ్చి పుష్ప 2ని జాతరలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటించారు. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రలతో మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇక పుష్ప 2కి కొనసాగింపుగా పుష్ప 2 ది ర్యాంపేజ్ కూడా రాబోతుంది.